ఆ రోజు నువ్వు ఆల్మట్టి విషయంలో రాజీ పడ్డావు. ఈరోజు మనకు రావాల్సినటువంటి నీళ్లు తగ్గిపోయాయి, సాగునీటికి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాతో పాటు చెన్నైకి మంచినీరు అందించాలనేటువంటి మహత్తర లక్ష్యంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుడితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీనికి సంబంధించి ఏ విధంగా అడ్డుకోవాలనేటువంటి ఆలోచన చేస్తుంది తప్ప రైతుల పరిస్థితి కానీ ప్రజల పరిస్థితిని కానీ పట్టించుకోకుండా చంద్రబాబు సర్కార్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు రాయలసీమ నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి తాగునీరు సాగునీటి అవసరాలు తీర్చడానికి ఈరోజు పెట్టినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది. 10 నెలలుగా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈరోజు మన రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటాం, మాకు అదనం అవసరం లేదని వాదించడంలో విఫలమయ్యాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు ఆ వాదనని తెర మీదకి తీసుకురావడంలో విఫలమైంది. ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి నీటి మట్టం దాదాపుగా 798 అడుగులు ఆ లెవెల్కి వచ్చిన మాయనే. శ్రీశైలం ప్రాజెక్టులో 798 అడుగుల స్థాయికి చేరిన వెంటనే తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి కోసం ఆ నీటిని వినియోగించడం ప్రారంభిస్తుంది. 800 అడుగులకు రాగానే ఆ ప్రాజెక్టుని వాళ్ళు నీళ్లు వాడుకునే దానికి ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఇటు వాళ్ళు విద్యుత్ వాడకాలకి ఉపయోగిస్తున్నా దీనికి వాడుకున్నా ఆ రోజు నుంచి కూడా రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కూడా ఏ రోజు అడ్డు చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నువ్వు అడ్డు చెప్పలేకపోయావు కాబట్టి అది వాళ్ళ హక్కుగా ఆనవాయితీగా మారిపోయింది. ఆ రోజే కనుక చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దాన్ని ప్రశ్నించుంటే మీరు ఏ విధంగా మా ప్రయోజనాలకు సంబంధించి ఉమ్మడి రిజర్వాయర్లో నుంచి 798 అడుగుల్లోనే మీరు విద్యుత్ ఉత్పత్తికి నీళ్లు వాడుతున్నారు, 800 అడుగులు వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా నీరు తరలించకు వెళ్ళిపోతున్నారని ప్రశ్నించుంటే దాని మీద చర్చ జరిగి ఉండేది, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉండేది, దానికి ఆ రోజే అడ్డుకట్ట వేసేటువంటి పరిస్థితి ఏర్పడి ఉండేది. వదిలేసావు, ఇష్టారాజ్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితి తీసుకొచ్చావు. ఈరోజు మనం చూస్తే 880 అడుగులు లెవెల్కి చేరితేనే ఈరోజు దానికి సంబంధించి మనకి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మనం అనుకున్నటువంటి 44,000 క్యూసెక్కులు నీరు మనం తీసుకురాగలం. 798లో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 800 అడుగుల్లో వాడు నీరు తరలించకపోతుంటే 880 అడుగులు గరిష్ట స్థాయికి చేరిన దాకా మనము ఆ స్థాయికి వచ్చేంత వరకు ఎదురు చూస్తే ఆ రోజే మనకి 44,000 క్యూసెక్కులు నీళ్ళు వస్తేనే మనకు సంబంధించినటువంటి అన్ని ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు సోమశల రిజర్వాయర్ సోమశల ప్రాజెక్టుతో సహా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ నీటిని ఏదైతే 44,000 క్యూసెక్కులు రావాలంటే మనం ఎంతకాలం ఎదురు చూడాలి? ఒకవేళ వరద ఆగిపోయి జలాశయం నీరు నింపకపోతే మనం ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడాలి? ఆ వరద ఎన్ని రోజులు ఉంటుంది అనేటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు ఆలోచన చేసినటువంటి సందర్భాలు లేవు. దానికి సంబంధించే చంద్రబాబు నీటిని వాళ్ళు తరలించే దాని మీద ప్రశ్నించలేదు, మన నీటి అవసరాల గురించి వాదించలేదు. దాని ఫలితంగా ఈరోజు రైతాంగం తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు కోటా మేరకు నీటిని వాడుకోవాలని గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రూపొందించినటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకంలో ఎలాంటి ఉల్లంఘన జరగలేదు, కాబట్టి ఇది ఇవ్వాల్సిందే అని కనీసం నోరు విప్పి చెప్పలేకపోయినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పరిస్థితి. ఈరోజు అందుకనే పర్యావరణ అనుమతులు వచ్చే లోపల మేము త్రాగునీటికి సంబంధించి ఇబ్బందులు లేకుండా ఆ ప్రాజెక్టుని పూర్తి చేస్తాం, ఆ ప్రాజెక్టుకు సంబంధించి త్రాగునీటి అవసరాల కోసం చేసేటువంటిదని గట్టిగా వాదనలు కూడా వినిపించలేదు. వాదనలు వినిపిస్తే మనకు అనుకూలంగా తీర్పు వస్తే దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఎత్తిపోతల పథకం ప్రారంభమైతే ఆ ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకుంటే నాకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదనేటువంటి ఆలోచన చేసి రైతుల భవిష్యత్తుని ఈరోజు పణంగా పెట్టి తన రాజకీయ భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు ఇంత దుర్మార్గానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే డిపిఆర్ తయారు చేశారో నివేదిక, దాన్ని చేసినటువంటి పనులన్నీ తొలగించి ఈరోజు యథాస్థితికి తేవాలని చెప్పి గత నెల 27వ తేదీన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఏదైతే ఉందో ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఈరోజు ఆదేశించడం జరిగింది. నువ్వు సరిగ్గా వాదనలు వినిపించలేకపోయినందువల్ల ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అవసరాలను నువ్వు చెప్పలేకపోయినందువల్ల ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషనే ఈరోజు ప్రశ్నార్థకంగా మారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. పర్యావరణ అనుమతికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి దరఖాస్తు మీద ఈ ఈపీసీ ఏదైతే ఉందో అది 25వ తేదీ సమావేశమై కేంద్రంలో ఉన్నటువంటి అటవీ పర్యావరణ శాఖతో కూడా చర్చించడం సమీక్షించడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల మీద సమర్థవంతంగా మనం వాదనలు వినిపించకపోవడం వల్ల ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో అది దానికి శరాఘాతంగా మారింది, తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది. దానికి సంబంధించినటువంటి ఆదేశాలను కూడా తొంగలో దక్కి ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పనులను కొనసాగించి కృష్ణా జలాలకు సంబంధించి రాష్ట్ర హక్కులు హరిస్తున్న చంద్రబాబు నాయుడు ఏ రోజు కిమ్మన్నటువంటి పాపాను పోలేదు, గమ్ముగా ఉన్నాడు. 2014, 2019 మధ్య చంద్రబాబు నాయుడు నోటుకి కోట్ల దాంట్లో ఇరుక్కొని తెలంగాణ సర్కారు ముందు సాగిలపడి వాళ్ళకి మనకు రావాల్సినటువంటి హక్కు నీరు అన్నీ కూడా మీరు నన్ను వదిలేస్తే చాలు, అన్నిటి మీద మేము హక్కులు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, అన్నీ మీకు దారాగతం చేస్తాం, మమ్మల్ని ఈ కేసులో నుంచి బయట వేస్తే చాలు అన్నట్టుగా ఆయన ప్రవర్తించడం, ఆయన సర్కారు కూడా 2 కళ్ళ సిద్ధాంతంతో ఆ రోజు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయ లబ్ధి పొందేందుకు కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులని తెలంగాణకు తాకట్టు పెట్టడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను.